ఎస్ఎస్‌సి జేఈలో ఇలాంటి ఒక క్వెషన్ ఇచ్చాడు. ఇందులో 20 ఓం రెసిస్టర్‌లోకి కరెంట్ ఎంత వెళ్తుంది అనేది క్వెషన్. సో, ఇలా ఎప్పుడైనా ఇస్తే గనుక బై అప్లయింగ్ కేసీఎల్ అప్లై చేయాలి. సో, దీన్ని వి అని అనుకోండి. సో, ఇక్కడ ఒకవేళ పొలారిటీ బాటమ్‌లో మైనస్ ఉంటే గనక ఈ విని మైనస్ చేయండి. బాటమ్‌లో ప్లస్ ఉంటే గనక ఈ విని ప్లస్ చేయండి. సో, సింగిల్ లైన్ ఈక్వేషన్ డ్రా చేస్తే గనక ఆటోమేటిక్‌గా ఆన్సర్ వస్తుంది. సో, మనం ఇక్కడ ఏదైతే వి ఉందో ఈ వి -10 డివైడెడ్ బై రెసిస్టెన్స్ చేస్తే ఇక్కడ ఫ్లో అయ్యేటువంటి కరెంట్ తెలుస్తుంది. అలానే వి ప్లస్ 20 డివైడెడ్ బై ఇక్కడ రెసిస్టెన్స్ చేస్తే ఇందులోకి వెళ్ళే కరెంట్ వస్తుంది. ఒకవేళ ఇందులోకి వెళ్ళే కరెంట్ కావాలి అంటే v/20 నేను ఇదే రాసాను చూడండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ రెసిస్టర్లో కరెంటు, దెన్ మిడిల్ రెసిస్టర్లో కరెంటు, దెన్ తర్వాత వచ్చేటప్పటికి ఎండ్లో ఉన్నటువంటి కరెంటు. సో వీటికి ఎల్సిఎం కట్టండి. సో నేను ఈ ఈక్వేషన్ని మళ్ళీ ఎల్సిఎం కట్టాను. ఎల్సిఎం వచ్చేటప్పటికి 20 వచ్చింది. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా చూస్తే కనుక సో ఇక్కడ మైనస్ 100, సో ఇక్కడ -100, ఇక్కడ +100 ఉంది. ఈ 20 అవతల వెళ్తే 0 అవుతుంది. +100 -100 0. సో అవతల వైపు పంపించడానికి ఇంకే పారామీటర్ లేదు, కానీ ఇక్కడ మాత్రం వీలు మాత్రం మిగిలిపోయాయి. సో వీలు వచ్చేటప్పటికి 16V అని ఉంది, =0 అని ఉంది. ఇక ఆటోమేటికల్లీ మనకు వోల్టేజ్ 0 అయితే ద కరెంట్ బికమ్స్ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్